హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు అందరూ సూపర్గా అమేజింగ్గా ఉన్నారని నేను నమ్ముతున్నా. సో ఇవాళ నేను బేసికల్గా ట్రావెల్ చేస్తూ ఒక ఫారెస్ట్ గుండా వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ ఫారెస్ట్ ఏంటనేది మధ్యలో కొంచెం సేపటి తర్వాత చెప్తాను నేను. సో బేసికల్గా ఇక్కడ నేను ఫారెస్ట్లో ఉన్నా. ఫారెస్ట్లో ఆగి ఒక చిన్న మోటివేషన్ వీడియో, మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక మోటివేషన్ అనేది చూస్తాం కదా. సో ఆ మోటివేషన్కి సంబంధించి ఒక చిన్న వీడియో చేద్దాం అనిపించి ఫారెస్ట్ మధ్యలో ఆగి చేస్తున్నాను నేను ఈ వీడియో. ఓకే, నాకు నేచర్ అనేది ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. నేచర్లో మీరు బేసికల్గా తీసుకుంటే కొంచెం ఫారెస్ట్, వాటరు, డ్రై ఏరియా ఉంటాయి, రాక్ ఏరియాస్ ఉంటాయి, డెజర్టెడ్ ఏరియాస్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఫారెస్ట్, వాటర్ నాకు వన్ ఆఫ్ ది అమేజింగ్ ఇష్టమైన ఇదనమాట. అందరూ బేసికల్గా చూస్తున్నారు మనల్ని ఇక్కడ ఫారెస్ట్ మధ్యలో. బేసికల్గా ఎవరు ఆపరు, ఎవరేం చేయరు. సో నేను ఆపి చేస్తున్నాను. ఇక్కడ నాకు ఒక మోటివేషన్ వచ్చింది. ఐ వాంటెడ్ టు డూ ద వీడియో. సో నేచర్లో మోటివేషన్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఆగిన ఫారెస్ట్లో చూస్తే నాకు ఈ గ్రీనరీ చాలా చాలా ఇష్టం. పైగా అది వింటర్ సీజన్ కదా, రైనీ సీజన్. కొంచెం లైట్గా డ్రిజిల్ అయిపోయి పచ్చగా అంతా కూడా ఉండేసరికి ఇంకా అమేజింగ్గా సూపర్ గ్రీనరీ ఉంటుంది. సో ఈ గ్రీనరీ మీరు చూసినప్పుడు మీకు ఒక ఫీల్ వస్తుంది. మీరు ఇంటి దగ్గర చూసేది, ఇంటికాడ సిటీలో చూసేదంతా వేరే ఉంటుంది. ఫారెస్ట్లో డిఫరెంట్ మోటివేషన్ ఉంటుంది. అయితే గ్రీనరీ మీరు చూసినప్పుడు ఒక ఫీల్ వస్తుందని చెప్పిన కదా, అది ఫారెస్ట్ గ్రీనరీ మీరు చూస్తే, అది కూడా డ్రిజిల్ అయిన, కొంచెం రెయిన్ డ్రిజిల్ అయిన ఆ ఫారెస్ట్ గ్రీనరీ చూస్తే ఇంకా ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. అంటే ప్లెజెంట్ ఫీలింగ్ అనేది ఇంకా చాలా ఎక్కువ లెవెల్లో మనకి ఉంటుంది. సో ఎక్కువ లెవెల్లో మనకి ఈ ప్లెజెంట్ ఫీలింగ్ అనేది వచ్చినప్పుడు మీ మైండ్ రీఫ్రెష్ అవుతుంది, థాట్స్ అన్నీ రీఫ్రెష్ అవుతాయి, బ్రెయిన్ రీఫ్రెష్ అవుతుంది, మీ డే అంతా కూడా సూపర్గా ఉంటుంది. రెగ్యులర్గా మనం చూడటం అయితే కుదరదు కదా బేసికల్గా ఫారెస్ట్ అనేది. సో చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నా జస్ట్ మీకు. ఇక్కడ మా కోతులు కూడా ఆగి ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే 1, 2 ఇంకా వెనకాల చాలా ఉన్నాయి. కాకపోతే నేను అక్కడ ఆపలేదు, ఎందుకంటే మళ్ళీ కార్ మీదకి కూర్చుంటాయేమోనని చెప్పేసి నేను ఆపలేదు. వెనకాల చేత వెహికల్స్ అయ్యని చాలా వస్తున్నాయి. చూడండి మీరు, నేను సెల్ఫీగా తీస్తున్నాను ఈ వీడియో. సో అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ బట్ స్టిల్ నేను చెప్పేది ఏంటి అంటే, మోటివేషన్ అనేది మనకి సూపర్గా ఉంటుంది. ఇంకా చూడండి ఎన్ని హెవీ వెహికల్స్ వెళ్తున్నాయో, నార్మల్ వెహికల్స్ వెళ్తున్నాయి. ఇటు నుంచి చాలా ఆటోలు అన్నీ పాస్ అవుతూ ఉంటాయి. మీకు ఒక్కసారి అడవి కూడా చూపిస్తాను. బేసికల్గా చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. చూడండి ఎంత ఉందో చూడండి. ఇదంతా అడవే. చూడండి ఎట్లా ఉందో అంతా. సో ఇక్కడ మనం మీరు చూస్తే ఏ వెహికల్ ఇక్కడ ఆగలేదు యాక్చువల్గా, కానీ మనం ఆగి చిన్న మోటివేషన్ కోసం చేద్దామని చెప్పి వీడియో అనిపించి చేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, నేచర్లో మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎట్లాంటిది అని ఇందాక చెప్పినప్పుడు చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి నేచర్లో. వాటర్ ఉంది, ఫైర్, అది ప్రకృతి ఎలిమెంట్స్. సో నేచర్లో మనం గ్రీనరీ తీసుకోవచ్చు, లేదు అంటే వాటర్, సముద్రం తీసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసేసి రాక్ ఏరియాస్ అన్న, డెజర్టెడ్ ఏరియాస్ అన్న, చాలా ఇవన్నీ చాలా ఉన్నాయి. సో మనం ఎక్కడైనా ప్లెజెంట్గా ఫీల్ అవుతాం అనుకున్నప్పుడు ఆ ఏరియాకి వెళ్తే ఓకే ఫైన్. మీరు అక్కడ మీకు మంచి డిఫరెంట్ మోటివేషన్ ఉంటుంది, మైండ్ ప్లెజెంట్. ఫస్ట్ అంటే ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే, మీకు రీఫ్రెష్మెంట్ చాలా బాగా అవుతుంది. కానీ ఆ రీఫ్రెష్మెంట్ మీరు రెగ్యులర్గా అయితే వెళ్ళలేరు కదా. సో వెళ్ళలేరు కాబట్టి మీరు ఏం చేస్తారు, ఎప్పుడైతే మీరు ఆ దారి గుండా వెళ్ళాల్సి వస్తుందో అక్కడ కొంచెం అది రీఫ్రెష్ అవ్వాలి. అట్లా అని చెప్పి రిస్క్ తీసుకోకూడదు, రిస్క్ అనేది మాత్రం చేయకూడదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మనకి రీఫ్రెష్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మీ థాట్ ప్రాసెస్, నేను చెప్పిన పాజిటివిటీ, నెగిటివిటీ, ఇవన్నీ ఒకటైతే దీన్ని మొత్తాన్ని రిఫ్రెష్ చేసేది నేచర్. సో ఆ నేచర్లో మీరు ఎక్కడున్నా, ఎప్పుడున్నా, దాని చోట, అది ఉన్న చోట మీరు ఒక్కసారి రిఫ్రెష్ అయితే చాలా బాగుంటుంది. చూడండి వెహికల్స్ అన్ని ఎట్లా వెళ్తున్నాయో, మనకంతా వెళ్తున్నాయి, వీళ్ళందరూ నన్ను చూస్తున్నారు. బట్ స్టిల్ దట్ ఈస్ స్టిల్ ఫైన్, దట్స్ ఓకే. నేను కొంచెం మంకీస్ కూడా చూపిద్దాం అనుకున్నా మీకు. నాకు మంకీస్ అయితే ఇక్కడ 1, 2 కనిపిస్తున్నాయి. ఒకటైతే అల్లు అర్జున్ బోర్డు ఏదో ఉంటే ఆ పైప్స్ యాడ్ మీద ఎక్కి కూర్చొని చేస్తుంది. చూడండి అక్కడ కనిపిస్తుందా మీకు? అదిగో కనిపిస్తుందా? అది. సో బేసికల్గా మనం ఎప్పుడైనా కూడా ఇంపార్టెంట్ అనేది మోటివేషన్ దృష్టిలో పెట్టుకొని, మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం ఎట్లాంటి మోటివేషన్ అయితే మీకు పర్సనల్గా మీరు ఏం చేసుకోగలరో అవి చేసుకోండి. అప్పుడు మీకు చాలా బాగుంటుంది డే అంతా కూడా. ఈవెన్ ఇంపాక్ట్ మీకు చాలా ఉంటే మాత్రము మీకు ఆ మంత్ మొత్తం కూడా ఉంటుంది. సో అట్లా రిఫ్రెష్ అవ్వాలి. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దాదాపు వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే ఇబ్బంది అయిపోయేటట్టుంది పరిస్థితి. కొంచెము హెవీ వెహికల్స్ కూడా బాగా వెళ్తున్నాయి చూస్తున్నాను, కోతులు కూడా వస్తున్నాయి రోడ్డు మీదకి బాగా. పైగా నేను రోడ్డు పక్కకి మొత్తం అంత దట్టమైన అడవిలో ఆపుకున్నాను నేను. సో జాగ్రత్తగా ఉండాలి మనము. ఇక మనం బయలుదేరే టైం అయింది.
ఇంకా ఇట్లాంటివి అని ఉంటే నేను డెఫినెట్గా మళ్ళీ ట్రావెల్ చేసినప్పుడు చెప్తా. పైగా మీకు స్టార్టింగ్లో చెప్పిన కదా ఇది ఏంటి అని చెప్పేసి, ఇది బేసికల్గా ఇల్లందు అడవి. భద్రాచలం ఖమ్మం నుంచి వెళ్ళే దారిలో, ఇల్లందుకు వెళ్ళే దారిలో ఉండే అడవి ఇదంతా అదే అడవి. సో అక్కడ అడవిలో ఆడి మనం కాసేపు లైట్గా ఈ ఆట ఆడి వీడియో చేసి మీకు ప్రజెంట్ చేస్తున్నాం. ఆల్రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్. ఐ విల్ క్యాచ్ యూ బ్యాక్ విత్ ది అదర్ వీడియోస్. అండ్ వన్స్ అగైన్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా ఉంటే సజెషన్స్ చెప్పండి. మనము వీడియోస్ మంచిగా చేద్దాము, మోటివేషనల్ వీడియోస్ రఫ్ ఆడిద్దాము. ఆల్రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, సంతోష్ కుమార్ సరి.